వైరల్ వీడియో నెఫీలిమ్స్ గురించి ఎంతమంది చూశారు? చాలా మంది దేవుని కుమారులు అంటే ఆదాము కుమారులని, వాళ్ళు ఏంజెల్స్ కాదని వాదిస్తున్నారు, సరైన జ్ఞానం లేక. ఈ వీడియో పార్ట్స్ లో చూపిస్తున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. నిజానికి సన్ ఆఫ్ గాడ్స్ అంటే హెబ్రూలో బెనెహా ఎలోహిం అని. ఎలోహిం అంటే మోస్ట్ హై అంటే దేవుడని, బెనై అంటే ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీని లేదంటే ఒక సమూహము అని అర్థము. కానీ సన్ అని కాదు, కానీ కుమారులు అని అర్థం రాదు. అవుట్ ఆఫ్ ద బైబిల్ మాకు అవసరం లేదు, మేము వినము అని అనొచ్చు. నిజానికి 16th సెంచరీలో కనిపిస్తున్న బుక్స్ అన్ని బైబిల్ నుంచి తీసేస్తారు. కొన్ని పాలిటిక్స్ వల్ల అయితే జీసస్ గురించిన ప్రాసెస్ ఉన్నాయని యూదులు తీసేస్తే, కొన్ని బుక్స్ అన్ని కలిపి ప్రింటింగ్ చేద్దామని కొన్ని బుక్స్ అయితే తీసేస్తారు. కొన్ని డినామినేషన్స్ లో అయితే ఈ బైబిల్స్ వాడుకలో ఉన్నాయి. డెడ్ సీ దగ్గర కుమ్రాన్ అండ్ జుడియాన్ కేవ్స్ లో బుక్ ఆఫ్ జైన్స్, బుక్ ఆఫ్ జూబ్లీస్, బుక్ ఆఫ్ ఈనోక్ అనే గ్రంథాలు దొరికాయి. ఈ గ్రంథాల్లో నోవాహు దినాలు చరిత్ర, ఫాలెన్ ఏంజల్స్ చరిత్ర స్పష్టంగా రాసింది. ఆది కాండంలో చెప్పలేని అనేక విషయాలు, మర్మాలు అందులో దాగిన్నాయి. బుక్ ఆఫ్ ఈనోక్ అండ్ బుక్ ఆఫ్ జూబ్లీస్ లో ఎలా దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయిరే అనే విషయాన్ని స్పష్టంగా రాశారు. బుక్ ఆఫ్ ఈనోక్, ఆనోకు గారు 650 years జల ప్రళయానికి ముందే ఇవన్నీ రాసి పొందుపరిచారు. ఫాలెన్ ఏంజల్స్ వచ్చి ఏం చేశారని, అలాగే జైన్స్ ఎక్కువ హైట్ ఉండడం వల్ల వాళ్ళు ఎలా ఫ్లడ్ నుంచి తప్పించుకోగలిగారని, మోషే గారి గురించి ముందే ప్రవచనాలు, అలాగే జీసస్ గురించి కూడా అనేక ప్రాఫెసీస్ ముందే ఇందులో పొందుపరిచారు. ఈ బుక్స్ లో సన్ ఆఫ్ గాడ్స్ అంటే వాచర్స్ అని ఉంది. అంటే దేవుడు మనుషుల్ని సరైన త్రోవలోకి నడిపించడానికి హెవెన్ నుంచి కిందకి పంపిస్తే నచ్చిన వారిని భార్యలుగా చేసుకుందామని పెళ్లి చేసుకుని నెఫీలిమ్స్ పుట్టారని, ఈ ఫాలెన్ ఏంజల్స్ నెఫీలిమ్స్ కి ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, చాతబడుల గురించి, మనుషుని ఎలా స్వాధీనం చేసుకోవాలని, మ్యాజిక్స్ గురించి, ఆభరణాలు ఎలా తయారు చేసుకోవాలని, ఆర్కిటెక్చర్ గురించి, స్పేస్ లో లూనార్, సోలార్, ప్లానెట్స్ కథలికల మిస్టరీస్ గురించి, మెటలర్జీ, ఇలా అనేక విషయాల గురించి నేర్పించడం స్టార్ట్ చేశారు. ఈ ఏంజల్స్ నెఫీలిమ్స్ కి హెవెన్ నుంచి వచ్చి జ్ఞానాన్ని నేర్పించారని, నెఫీలిమ్స్ అయిన సుమేరియన్స్, బాబిలోనియన్స్, అసిరియన్స్, ఈజిప్టియన్స్ వాళ్ళని దేవుళ్ళుగా కొలిచేవారు. ఇవన్నీ వాళ్ళ నాగరికతలో గ్రీక్ మైథాలజీతో పాటు వీళ్ళ మనుస్క్రిప్ట్స్ మైథాలజీలో వాళ్ళు చెక్కుకున్న ఇప్పటికీ లభిస్తున్న విగ్రహాలు ప్రూఫ్స్ గా నిలుస్తున్నాయి. ఎంకే మర్దక్, ఇగిగి, నన్న ఇలాంటి 300 ఫాలెన్ ఏంజల్స్ ఈ మైథాలజీస్ లో కనిపిస్తారు. ఈ ఏషియన్ మెస్పటామియా నుంచే ఇండియన్స్ కూడా వచ్చారు. అందుకే వాళ్ళకి వీళ్ళకి విగ్రహారాధన కామన్ పాయింట్ గా ఉంది. వాళ్ళలో ఉండే ట్రేసెస్ సదరన్ ఇండియా, తమిళ వాళ్ళకి లింక్ అయింది. వాళ్ళు ద్రవిడియన్స్ గా మనకు తెలిసిందే. అందుకే హిందూ మైథాలజీలో పెద్ద పెద్ద ఆజానుబాహుని కూడా చూస్తాం. అంతేకాకుండా ఖురాన్ సురా 2:102లో హరత్ మరత్ అనే ఫాలెన్ ఏంజల్స్ వచ్చి బబిలోనియన్స్ కి చాతబడి ఎలా చేయాలో నేర్పించారని, అలాగే ఫాలెన్ ఏంజల్స్ లో ఒక లీడర్ అయిన ఫాల్ ఆఫ్ ఒబ్లిస్ గురించి ఖురాన్ లో స్పష్టంగా రాయబడింది. చివరిగా ఈ నెఫీలిమ్స్ నుంచి వచ్చిన సుమరియన్స్, బబిలియన్స్, అసిరియన్స్, ఈజిప్టియన్స్, గ్రీక్ మైథాలజీ వీళ్ళ అందరి పతనం గురించి బైబిల్లో ఒక్కటే రాయబడింది. వీళ్ళంతా ఒక అనాది నాగరికత అని తెలిసినా ఎలాగ అంతమొందారో ఎవరికీ తెలీదు. యెహోవా దేవుడు వాళ్ళని ఎలా నాశనం చేశారని బైబిల్లో మాత్రమే ఉంది. అందుకే మొన్న సైంటిస్ట్ బబులోన్ సైట్ కనిపెట్టినప్పుడు బైబిల్ నే రిఫర్ చేశారు. ఇలా అవుట్ ఆఫ్ ద బైబిల్ చాలా ప్రూఫ్స్ అయితే దొరుకుతున్నాయి. ఈ మర్మాలన్నీ తెలుసుకోవడం బట్టే సాతాను అసలు వ్యూహం బయటపడుతుందని ఇవన్నీ బయటకు రాకుండా బైబిల్ నుంచి తీసివేసేలా చేసింది. నోవాహు దినాల్లో ఇవన్నీ జరిగాయి కాబట్టి అంత్య దినాలు, రాకడి దినాలు కూడా నోవాహు దినాల్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం ప్రతి క్రిస్టియన్ కి అవసరం. ఇవన్నీ నా నుంచి మీరు తెలుసుకోవాలంటే కీప్ ఎన్ ఐ. మరణత. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.